హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము కొత్త రెసిపీతో వచ్చేసామన్నమాట. ఇదైతే బుడ్డలు గట్టాలంటారు కదా, బుడ్డల పాక అని కూడా అంటారు, చిక్కీ అని కూడా అంటారు, మీరు ఎలా అయినా పిలుచుకోండి, కానీ రెసిపీ అయితే ఒక్కటే. ఈరోజైతే ఈ రెసిపీని పక్కా కొలతలతో మా ఇంట్లో మేము ఎలా చేస్తామని చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా. ఫస్ట్ అయితే బుడ్డల్ని ఇలా డ్రైగా వేయించుకోండి. తర్వాత ఇలా పొట్టు తీసేసుకోండి. అంత పొట్టు తీసేయండి. నార్మల్గా పొట్టు ఉంటే హెల్దీ, కానీ మాకు నార్మల్గా పొట్టు ఉంటే నచ్చుతుంది. కానీ ఈ రెసిపీకి పొట్టు ఉంటే నార్మల్గా అది సరిగ్గా పట్టుకోదన్నమాట, బెల్లం పాకం ఏదైతే ఉందో. సో అందుకని పొట్టు తీసేయడం కరెక్ట్ అనమాట. సో అంత పొట్టు తీస్తున్నాం ఇప్పుడు. చూడండి ఇలా తీస్తూ ఉండాలి. ఈ గ్లాస్లో అయితే కొలుస్తున్నాం అనమాట మేము. మీరు మీ గ్లాస్ని బట్టి మీరు వేసుకోండి. ఫస్ట్ అయితే మళ్ళీ మిగతా వాటికి కూడా పొట్టు తీసేస్తున్నాము. తీస్తూ ఉన్నప్పుడే ఇలా స్మాష్లా చేసుకోండి, అంటే ఎక్కువ ఒత్తేసుకోకండి, కచ్చా బచ్చాగా చిన్న చిన్న పలుకులుగా అట్లా ఆ గ్లాస్తో ఒత్తుకోండి, లేకపోతే లైట్గా దంచుకున్నా ఓకే, మీ ఇష్టం. చూడండి ఇప్పుడు పొట్టు అంతా తీసాక ఎంత నీట్గా అయ్యాయో. ఇంత పొట్టు వచ్చేసింది అనమాట, పక్కకి తీసాము. చూడండి ఎక్కువగా దంచుకోలేదు, ఎక్కువ నలిపేయలేదు. సో ఈ బెల్లం తీసుకుంటున్నాం, ఇది కొంచెం నల్ల బెల్లం అనమాట. సో వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడే కరెక్షన్ చేసిందండి, నల్ల బెల్లం కాదంట, పాత బెల్లం అనాలంట. అండి ఇప్పుడైతే వాటర్ ఎన్ని వేసుకోవాలి అంటే బెల్లం మునిగేటట్టు. నార్మల్గా బుడ్డలు పల్లీలు ఒక్క గ్లాస్ తీసుకుంటే హాఫ్ కన్నా తక్కువగా, అంటే హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ బెల్లం తీసుకోవాలన్నమాట. మీరు బెల్లం దంచుకొని కొలత తీసుకోండి. తర్వాత ఆ బెల్లంని ఇలా వాటర్లో మునిగేటట్టు వేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చూడండి ఇట్లా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఒక్కొక్క చుక్క అది పాకం వేసి చూస్తుండాలి. దాంట్లో వేసి చూస్తుండాలండి. ఇట్లా కలిపినప్పుడు చూడండి ఇట్లా ఉంట పాకం రావాలి. ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని సౌండ్ రావాలి. తర్వాత బుడ్డలు యాడ్ చేసుకోండి. అంత పొట్టు తీసి మనం స్మాష్ చేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. అది గడ్డ కట్టక ముందే తొందరగా యాడ్ చేసుకోండి, లేట్ చేస్తే అంత గడ్డ కట్టుకుపోతుంది బెల్లపాకం. మీ బెల్లం బాగలేకపోతే వడేసుకోండి ఒకసారి పాకాన్ని. మాదైతే ఏమి మట్టి లాంటివి ఏం లేవు, సో నీట్గానే ఉంది కాబట్టి మేమేం వడేయలేదు మళ్ళీ. సో ఇప్పుడు ఫాస్ట్గా కలిపేయండి అడుగంటకుండా. చూడండి కనిపిస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో, బంక బంకగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. మీరు ఇందాక పల్లీలు దేంట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లో వేస్తున్నాము అనమాట. మళ్ళీ కడక్కండి, బాగుండదు, అందుకే ఇంకా అలానే వేసేస్తున్నాము. ఫాస్ట్గా వేసేసుకొని తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం ఉండేది పాకం మీరు ఎలా పడుతున్నారనే అండి ఈ రెసిపీలో. పాకం ఉంట పాకంలా రావాలి. కొద్దిగా తీసుకొని పాకం ఇలా ఉంటలా కడితే ఇలా ప్లేట్ కొట్టాలన్నమాట వాటర్ తీసుకొని, అప్పుడు టంగ్ అని సౌండ్ వస్తుంది. అంటే బాగా గట్టిగా ఉంటలా అవుతుందన్నమాట. అప్పుడైతేనే మీ పాకం కరెక్ట్గా అయినట్టు. అప్పుడే ఈ పల్లీలని దాంట్లో యాడ్ చేసుకోండి. లేకపోతే తీగ పాకంలో ఉందనుకోండి అస్సలు బాగుండదు రెసిపీ. చూడండి ఇప్పుడు అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాం ప్లేట్లో. కొద్దిగా చల్లారనివ్వండి, వెంటనే కట్టడానికి రాదు, చాలా వేడిగా ఉంటుంది కదా. మరి ఎక్కువ లేట్ అయితే కూడా మీకు ఇలా లడ్డూలా చేసుకోవడానికి రాదు. సో అందుకే కొద్దిగా బంక ఇంకా ఉంటుంది, కానీ కొద్దిగా చల్లారిన తర్వాత తొందరగా కట్టేసుకోవాలి మీరు. ఇంకా ట్రై చేస్తున్నాం కానీ వేడిగా ఉందని మళ్ళీ ఆపామన్నమాట. చాలా వేడిగా ఉంటుంది, కానీ కలర్ కన్సిస్టెన్సీ అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో.
బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకా షుగర్తో కన్నా బెల్లంతో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. అండ్ ఐరన్ కూడా బాగా, ఐరన్ ఎవరికైతే తక్కువ ఉందో ఈ రెసిపీ అంటే స్టాక్ పెట్టుకోండి ఇంట్లో. స్నాక్స్లో కూడా తినొచ్చు. ఇంకా చాలా బలం అన్నమాట. పిల్లలకి కూడా అలవాటు చేయండి. చూడండి ఇప్పుడు అంతా దగ్గరికి చేసుకోండి. మళ్ళీ చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎలా నీట్గా సాగుతూ ఎలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఉండలు కట్టేసామన్నమాట లడ్డూల్లాగా. ఇంకా మేమేమో మాకు యాక్చువల్గా ఇలా లడ్డూలా తినడం కన్నా పొడిగా ఇలా తినడం ఇష్టం అన్నమాట. రెసిపీ మీకు చూపించడం కోసం ఇలా ఉండలా కట్టాము. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఇంట్లోనే. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. మీకు రెసిపీ వస్తే చాలు, మీకే ప్రతిసారి చేసుకోవాలని తినాలనిపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 45 minutes 1 hour మీరు దీని మీద స్పెండ్ చేస్తే చాలు. ఇంకా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే చాలు. ఏముందండి, ఓన్లీ బెల్లం, వాటర్, ఇంకా బుడ్డలు, పల్లీలు, అంతే కదా. ఈ 3 ingredients ఉంటే చాలు, మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పొడిగా కొన్ని పెట్టుకున్నాం అన్నమాట. ఒకటొకటి అలా వేసుకొని తినొచ్చు. లడ్డూలా కన్నా అలా తినడం ఇంకా బాగుంటుంది అనమాట. అలా కూడా ట్రై చేయండి. అంటే లడ్డు కట్టకుండా అలా వదిలేసేయండి అవి. మీరు పిల్లల లంచ్ బాక్స్కి ఇలా ఒక లడ్డు పెట్టి ఇవ్వండి. 1 or 2 వాళ్ళ ఇష్టంతో తింటారు బాగా. ఇంట్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది కదా బయట దానికన్నా. యాక్చువల్గా బయట కొన్న వాటికి వాళ్ళు చిక్కీ అని చెప్పి షుగర్ వేసి ఇస్తారనమాట. షుగర్ పాకం అనమాట అది, చక్కెర పాకం. అది హెల్త్కి అంత మంచిది కాదు అండ్ క్వాలిటీ కూడా బాగుండదు. ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి బెల్లం పాకంతో ఇంకా టేస్టీగా ఉంటుంది షుగర్ కన్నా. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఇలాంటి పిండి వంటలు లాంటివి ఏమైనా స్నాక్స్ ఇలాంటివి ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేసి చూపిస్తాము. డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.